ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. అసలే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. ప్రతి ఒక్కరికి ఎండలోంచి ఇంట్లోకి రాగానే ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది. అలాంటి టైంలో మనము బయట దొరికే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా ఒక 3 వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ నేను ఇక్కడ చేసి చూపిస్తానండి. అన్నీ మన ఇంట్లో ఉండేవే. అసలే ఇప్పుడు హాఫ్ డేస్, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ జ్యూస్ ఇది ఇచ్చేసి కొంచెం లంచ్ పెట్టేస్తే వాళ్ళు హాయిగా 4 వరకు అలా నిద్రపోతారండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్తో, వెజిటేబుల్స్తో జ్యూసెస్ ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఇంకా లేట్ చేయడం ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూపించే ప్రతి జ్యూస్ కూడా బాడీకి డీటాక్స్ చేస్తుందండి. చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి న్యాచురల్ కలర్స్ అండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్. ఇందులోకి ఏంటంటే నేను ఫస్ట్ బీట్రూట్, ఒక 2 బీట్రూట్స్, 1 లెమన్, ఒక 3 ఆరెంజెస్, గ్రేప్స్ తీసుకున్నానండి. గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అండ్ బీట్రూట్ జ్యూస్, వీటితో మీకు 3 వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ ఎలా చేయాలనేది సింపుల్గా ఈజీగా చూపించేస్తాను. వీటికి పెద్దగా ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. జ్యూసెస్ అంటేనే ఈజీగా చేయొచ్చు కదండి. అందులోకి నేను కొన్ని సబ్జా గింజలు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని ఒక 5 మినిట్స్ ముందు, ఫ్రూట్స్ కడుక్కునే ముందు వీటిని అలా నానబెట్టేసుకుంటే, వాటర్ వేసి పెట్టేస్తే మంచిగా లావుగా అయ్యి సీడ్స్ బాగుంటాయండి. ఇప్పుడు ప్రతి జ్యూస్లోకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే షుగర్ ఆర్ బెల్లం మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర నేను షుగర్ మాత్రం వేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గ్రేప్స్ వేసేసి అందులోకి ఒక 2 స్పూన్స్ షుగర్ వేసాను నేను. షుగర్ వేసిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసి అలా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసేటప్పుడు నేను వీటికి ఎలాంటి వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. తర్వాత ఒకసారి ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రెయిన్ చేసుకున్న జ్యూస్ని మనము గ్లాస్లోకి ఎలా చేసుకోవాలి అనేది నేను ఒకసారి మెథడ్ చాలా సింపుల్గా చూపిస్తానండి. చాలామంది పిల్లలు ఈ చియా సీడ్స్ అవి వేరే విధంగా ఇస్తే తినరు. కాబట్టి ఈ విధంగా జ్యూస్లో వేస్తే మాత్రం చాలా ఇష్టంగా తాగుతారు. అదేంటంటే బాడీకి చలువ చేస్తుంది చియా సీడ్స్. అందులో గ్రేప్ జ్యూస్, సిట్రిక్ జ్యూస్ ఫేస్ గ్లో ఇస్తుంది, మంచి నిద్రనిస్తుంది పిల్లలకి. అసలు జ్యూసెస్ అంటేనే బాడీకి రిఫ్రెష్మెంట్ కదండి. అలాంటిది మన పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఫైనల్గా నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించాలని ఐస్ వేస్తున్నానండి. లేదంటే నేను నార్మల్గా ఐస్ అవాయిడ్ చేస్తాను. జస్ట్ చల్లనీళ్ళు మాత్రం వేస్తాను. సో ఇక్కడ 2 ఐస్ క్యూబ్స్ వేసేసి ఇక్కడ చియా సీడ్స్ ఇందాక మనము వాటర్లో వేసి పెట్టాం కదండి, అవి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మరి ఎక్కువగా వేసుకోవద్దు, ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. అవి నానిన తర్వాత కొంచెము లావుగా అయ్యి స్పేస్ ఎక్కువ తీసుకుంటాయండి. మరి జ్యూస్లో అవి ఎక్కువగా ఉంటే కూడా తాగలేరు పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ, అలవాటు లేని వాళ్ళు. సో కొన్ని మాత్రం వేసుకొని ఈ విధంగా గ్రేప్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇందాక మనం తీసి పెట్టుకున్న జ్యూస్ ఏదైతే ఉందో అది మొత్తానికి ఇందులో స్ట్రెయిన్ చేసుకొని మనము గార్నిషింగ్ కోసము అది మన ఇష్టం అండి. పుదీనా ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే ఒక 2 పుదీనా లీవ్స్ అందులో వేసేసుకోవాలి. అంతలోపు అది కొంచెము మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి షుగర్ వేసాను, అందులోకి కొంచెం సాల్ట్ వేసాను అనమాట. దీనికి ఒక ట్యాంగీ ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది డిఫరెంట్గా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నానండి. ఆరెంజ్ మొజితో అని కూడా అనొచ్చు. దీన్ని కొంచెం పుదీనా వేసి నేను కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఆరెంజ్ జ్యూస్ రొటీన్గా ప్లెయిన్గా తాగడం కంటే ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చేసిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు. సో ముందుగా నేను ఇలా ఆరెంజ్ మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని దానికి పైన ఉండే లేయర్ కూడా మరీ ఎక్కువగా రాకూడదు. ఆరెంజ్లో ఈ వైట్ పీల్ ఏదైతే ఉందో అది వేసుకుంటే మాత్రం కొంచెము ఆరెంజ్ ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుందండి, జ్యూస్ ఫ్లేవరు. అందుకని అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. సో నేను ఈ విధంగా తీసేసిన తర్వాత ఓన్లీ స్లైసెస్, ఆరెంజ్ స్లైసెస్ మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. వీలైతే మీరు సీడ్స్ కూడా తీసేసి ఇలా వేసుకుంటే చాలా మంచిది. ఆరెంజెస్
ఇది కూడా ఒక సిట్రిక్ ఫ్రూటేనండి. ఈ జ్యూస్ తాగటం వల్ల ఏంటంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇంకొకటి పిల్లలు ఏంటంటే చాలా ఇష్టంగా తాగేస్తూ ఉంటారండి ఈ జ్యూస్. నేను చేసే విధంగా చేస్తే ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నేను అందులోకి ఒక 2 పుదీనా లీవ్స్ వేసేసి తర్వాత ఇలా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసిన తర్వాత దీనిని మాత్రం కొంచెము ఇలా ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ జార్లో చూపిస్తున్నానండి. ప్రెస్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. లేదంటే వేరే స్టీల్ బౌల్లో వేసుకొని కొంచెం రఫ్గా ఇలా ప్రెస్ చేసుకున్నా ఏం కాదు, అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో తర్వాత ఏంటంటే అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి జ్యూస్. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొంచెం ఈ పుదీనా లీవ్స్ అవి వస్తూ ఉంటే అలా ఇష్టపడరు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తున్నాను. సేమ్ ఇంతకు ముందుగా డెకరేట్ చేసినట్టుగానే, గ్రేప్ జ్యూస్ చేసినట్టుగానే ఈ విధంగా ఫస్ట్ 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇందులోకి ఒక 2.5 చియా సీడ్స్ నానబెట్టిన చియా సీడ్స్ వేసిన తర్వాత ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ఏదైతే ఉందో అది ఇందులోకి పోసేసుకోవాలి మొత్తం. ఇక్కడ ఏంటంటే నేను ఒక 2-3 పుదీనా లీవ్స్ వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుందండి. జ్యూస్ చేస్తూ ఉంటే అసలు చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. చూడగానే తాగేయాలనిపిస్తుంది. ఆ విధంగా ఉన్నాయి జ్యూసెస్. ఇక ఫైనల్గా బీట్రూట్ జ్యూస్ అండి. ఇది కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అసలు బీట్రూట్ కలర్ చూస్తేనే అందరికీ తాగాలి జ్యూస్ అని అనిపిస్తుందండి. ఆ విధంగా ఉంటుంది. దీన్ని కొంచెం ఫ్లేవర్ పెంచడానికి నేను కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ విధంగా చేయండి. ముందుగా బీట్రూట్ని ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న స్లైసెస్గా. నేను వీటిని మిక్సీ వేస్తున్నానండి, అందుకని చెప్పేసి ఈ విధంగా స్లైసులు కట్ చేస్తున్నాను. వీటికి ఏంటంటే మనము ఏ షుగర్ వేయాలనుకున్నా లేదంటే బెల్లం వేయాలనుకున్నా ముందుగానే మిక్సీ పట్టే టైంలో ఇలా ముక్కలు కట్ చేసుకున్న వెంటనే మిక్సీ వేసే టైంలో బెల్లం ముక్కలు వేసేసి 2 ఒక దగ్గర వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే హెచ్బి తక్కువగా ఉన్న వాళ్ళకి బెల్లం బీట్రూట్ జ్యూస్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఇలా బీట్రూట్ జ్యూస్లో బెల్లం వేసుకొని తాగితే ఒక 1 వీక్ లోపు మన హెచ్బి లెవెల్స్ అనేవి పెరుగుతాయండి. ఇది కన్ఫామ్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా ముక్కలు జార్లో వేసిన తర్వాత ఇందులోకి నేను కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. ఇదే టైంలో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా. నేను మాత్రం జస్ట్ ప్లెయిన్ షుగర్తో ఇలా జ్యూస్ చేసేద్దామన్న ఇంటెన్షన్తో ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకొని వచ్చేసానండి. నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే కొంచెము మనకు అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. అన్ని ముక్కలుగా ఉంటాయి కాబట్టి బీట్రూట్ జ్యూస్ ఎంత పలుచగా తాగితే అంత మంచిదండి. ఎక్కువ చిక్కగా కూడా తాగలేము మనము. అందుకని చెప్పేసి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను మిక్సీ వేసిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలాంటి టైంలో మీకు జ్యూస్లో ఇంకా ఫ్లేవర్స్ యాడ్ కావాలి అనుకుంటే యాలకుల పొడి వేసుకోవచ్చండి జ్యూస్ చేసిన తర్వాత. నేను ఈ జ్యూసెస్ అన్నింటిలో కూడా లెమన్ ఎక్కడ వాడట్లేదండి లెమన్. ఎందుకంటే అన్ని సిట్రిక్ ఫ్రూట్సే కాబట్టి నేను లెమన్ ఏమి యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గ్లాస్లోకి నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ముందుగా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసి ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ వేసుకోవాలి. చెప్తున్నాను కదండి, ఐస్ మ్యాక్సిమం అయినంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. చల్లనీళ్ళు ఉంటే సరిపోతుంది. సో జస్ట్ నేను ఇక్కడ చూపించడానికి మాత్రం నేను ఐస్ వేస్తున్నాను. నెక్స్ట్ ఈ విధంగా జ్యూస్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం ఫ్లేవర్ కావాలి అనుకుంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రూట్స్ అవి స్టార్టింగ్లో చూపించాను కదండి, వాటితో పాటు లెమన్. నేను ఎక్కడ లెమన్ జ్యూస్ వాడట్లేదు. జస్ట్ ఇదేంటంటే జ్యూసెస్లో గ్లాస్కి పెట్టడానికి డెకరేషన్కి మాత్రమే వాడుతున్నాను. అంతేనండి, సింపుల్గా చల్లగా 3 వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.